ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎలక్షన్ రేపు వస్తే బాగుండనే విధంగా ఉంది. ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే ఆ పవరే వేరమ్మా. కొంచెం మాట్లాడుతూ ఉన్నారు మనమేమో ఆయన్ని చక్కగా కిలారి రోసయ్య గారు అని మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి పట్టుకోపోతే ఇది కరెక్ట్. కిలారి రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చక్కగా మర్యాదపూర్వకంగా మాట్లాడతాం. ఆయనేమో వాడు వీడని మొదలు పెట్టారు. అయినా ఇబ్బంది లేదు. ఎన్నిసార్లు బూతులు తిట్టినా నేను జగన్మోహన్ రెడ్డి గారు అని అంట, కిలారి రోసయ్య గారు అనే అంట, వేరే ఏమి అన్నా. అది అయితే వాళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారిని గాని నన్ను గాని వీళ్ళిద్దరికి అహంకారం ఎక్కువ అంటారు. అహంకారం ఎట్లా ఉంటుంది? నీతి నిజాయితీతో బతికే వాడికి ఏముంటుంది? ఇదే ఉంటుంది కదా. ఇది నీతి నిజాయితీతో కూడిన ధైర్యం. దీనికి అహంకారానికి అహంకారం అంటే మీ నాయకుడిది జగన్మోహన్ రెడ్డి గారిది అహంకారం, మాది కాదు. మేము ఈ పేద ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని అక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బులన్నీ వదులుకొని ఏసీ రూములు వదులుకొని ఈ రోజు ఎండలో మండు టెండల్లో చెమటల్లో తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా నేను కూడా అన్ని వదులుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని అంతం చేయడం కోసం ఈ విధంగా తిరుగుతా ఉన్నాం తప్పించి మా ఇద్దరికి వేరే మీలాగా డబ్బు దోచుకోవాలనే కోరిక లేదు. అదేవిధంగా రోసయ్య గారు ఈ రోజు నిన్న ఇవాళ మాట్లాడతా 3 రాజధానులు చేయాలంట, ఒక్క రాజధాని ఉండొద్దంట ఆయన ఉద్దేశం. నేను ఒకటే అడుగుతా, ఆయన ఎక్కడ పెట్టా నేను పక్కా లోకల్ అంటూ ఉన్నాను. పక్కా లోకల్ అంటే ఏంటి? ఈ ప్రాంతానికి రాజధాని వద్దనే వాళ్ళ పక్కా లోకల్ అని ఎవరన్నా అంటారా? అసలు ఒక ప్రాంతానికి రాజధాని రావడం అంటే ఎన్ని జన్మల అదృష్టం చేసుకుంటే చరిత్రలో ఒక్కసారి డిసైడ్ అయితే ఇక అది మారదు. అవునా? 2014 ముందు ఈ ప్రాంతంలో భూముల రేట్లు గాని ఈ ప్రాంతం ఎలా ఉండేది? ఈ రోజున ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ వేసింది. అద్భుతంగా రాజధాని డెవలప్ అవబోతా ఉంది. 3 అద్భుతమైన యూనివర్సిటీలు అక్కడ ఉన్నాయి. ఇంకా 120 సంస్థలు వచ్చాయి. ఇలాంటి రాజధానిని ఇక్కడ మనం కట్టాలనుకుంటే ఈ ప్రాంతానికి రాజధాని అవసరం లేదంట. ఇక్కడ ఓన్లీ కోటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట. అవునా? ఇది వాస్తవమా అని అడుగుతా ఉన్నా మీ ముందండి. సార్ కిలారి రోసయ్య గారు నేను ఒక్కటే చెప్పేది, రోసయ్య గారు మీరు గాని నేను గాని అంతిమంగా ప్రజలకు ఏది మంచో అది చెయ్యాలి తప్పించి నాయకులు చెప్పినట్టు మనం ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఉపయోగం ఉంది. మీరు రాజకీయాల్లో ఉండి మీరు గాని నేను గాని ఏదేమైనప్పటికీ అది ఆయన స్టాండ్ క్లియర్ గా మంచిగా మైక్ లో బలంగా చెప్తా ఉన్నారు, ఇక్కడ రాజధాని అక్కర్లేదు అని చెప్పి. సరే మీరు ఇవ్వాల్సిన తీర్పు ఆయనకి ఇవ్వండి. మేము చెప్పేది ఒకటే, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఆంధ్రాలో స్టేట్ కంట్రీ మొత్తం 12%, 12% నిరుద్యోగ సమస్య ఉంటే బీహార్ లో 16% ఉంటే మన రాష్ట్రంలో 24% ఉంది. 24% అంటే నేషనల్ యావరేజ్ కి డబుల్ ఉంది. ఇవన్నీ మీరు ఆలోచించాలి. పెద్దవాళ్ళందరూ కూడా ఎవరన్నా కొంతమంది వైఎస్ఆర్సీపీకి ఓట్లేసే వాళ్ళు ఉంటే అంటే మీకు మీ పిల్లలకి ఉద్యోగాలు లేకపోయినా, ఈ ప్రాంతంలో రాజధాని లేకపోయినా, పోలవరం కట్టకపోయినా, రోడ్లు గుంతలు పూడ్చకపోయినా, గంజాయి ప్రతి గల్లీకి వచ్చినా, పిచ్చి మందు ప్రతి ప్రాంతంలో దొరికినా, తాగటానికి నీళ్లు లేకపోయినా అయినా కూడా ఓట్లు వేస్తామని ఎవరన్నా ఉంటే 4-5 వేసుకోండి బ్రదర్, మాకు ఇబ్బంది లేదు. మేము గెలవటం పక్కా మెజారిటీయే లెక్క. కాబట్టి మీ ఓట్లు మునిగిపోతాయి తప్పించి ఉపయోగపడవు. మీకు కూడా మనసుంటే మంచి వారితో కలిసి ప్రయాణం చేయండి తప్పించి
అన్యాయానికి కొవ్వొత్తి కావద్దు మీరు. ఇది ఇలా నేను చెప్పుకుంటా పోతే బ్రదర్ చాలా సమస్యలు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత కంపల్సరీగా చేయాలనుకుంటున్న 3-4 పనులు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతితో డ్రైనేజ్ ఒకటి, 4th ఈ 4 కాకుండా రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం. ఇండస్ట్రీని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే 2-3 సంవత్సరాలు కష్టం పడాలి. ఒక వ్యక్తులు ఒట్టిగా మనం వెళ్ళంగానే ఇండస్ట్రీ వచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. పెట్టుకునే వాళ్ళు ఎక్కడ పెడతారు? బెంగళూరులో పెడతారు, లేదా హైదరాబాద్ లో పెడతారు. కానీ ఇక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రాదు. ఇది రావాలి అంటే ఈ ప్రాంతం, ఈ మట్టి మీద అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే పెడతారు. వాళ్ళని 1-4 సార్లు కలిసి 1-2 సంవత్సరాల్లో తప్పనిసరిగా కొన్ని ఇండస్ట్రీస్ అన్నా తీసుకొచ్చే విధంగా, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పోయే విధంగా ఢిల్లీ గాని ఎక్కడైనా సరే తిరిగి అమెరికాలో గాని వేరే విదేశాల్లో గాని అందరినీ కలుపుకొని ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలందరినీ కూడా కలిసి వాళ్ళు ఎంతో కొంత పెట్టుబడి పెట్టించే విధంగా ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అపూర్వ అభిమానాన్ని, స్వాగతాన్ని పంపించిన మీ అందరికీ, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా వేరే మహిళలకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒకటే గుర్తుపెట్టుకోండి, 2014 ముందు ఈ గ్రామం, మీ ఆస్తులు, మీ పొలాలు, మీ స్థలాలు ఎంత ఉండేవి, 2019కి ఏ విధంగా ఉంది, మరి ఈ రోజు ఎలా ఉంది. ఒకప్పుడు 10-15 లక్షల రూపాయలు విలువ చేసే పొలాలు 2019కి వచ్చేటప్పటికి కోట్ల రూపాయలు విలువైనవి. ఈ ప్రాంతంలో ఇక్కడ పట్టిన చుట్టుపక్కల ఒక ఆనందమైన వాతావరణం, విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఆనందోత్సాహం, వచ్చేవాళ్లు పోయేవాళ్లు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళ పేదవాళ్లకు కూడా విపరీతంగా పనులుండేవి. మరి ఈ 4 సంవత్సరాల్లో ఏ కారణంతో ఈ ప్రాంతం క్యాపిటల్ గా పనికిరాదో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఒక కారణం అన్నా ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ కి నడుబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం, మంచి నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం, 2 పక్క పెద్ద సిటీలు ఉన్నటువంటి ప్రాంతం, అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఏ కారణంతో ప్రజావేదికను కూర్చారు, ఏ కారణంతో రాజధానిని తీసేశారో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు సరే, ఎవరికైనా కూడా కొంత అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ మన అభిమానం మన పిల్లలకి ఉద్యోగాలు రానంతగా ఉండకూడదు. మన అభిమానం మనం రోడ్లు వేసుకోలేనటువంటి పరిస్థితికి తీసుకురాకూడదు. మన అభిమానం మన పక్క ప్రాంతంలో రాజధాని లేకుండా చేసుకునేంతగా ఉండకూడదు. మన అభిమానం పోలవరం, ఈ రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరం కట్టలేనంతగా ఉండకూడదు. ఈ విధంగా మన అభిమానం గల్లీకి గంజాయి తెప్పించే విధంగా ఉండకూడదు. మన అభిమానం నీళ్లు లేకపోయినా మందు వచ్చే విధంగా ఉండకూడదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరు ఈ ప్రాంతం ముందుకు తీసుకువెళ్తారో. ఎందుకంటే మనకి తరతరాలుగా సొసైటీలో కొన్నివన్నీ వస్తూ ఉంటాయి. అయితే మనిషికిను వేరే వాటికి తేడా ఆలోచన జ్ఞానం. ఈ ఆలోచన జ్ఞానంతో మనం మనుషులుగా ఆలోచించి ఈ చుట్టుపక్కల ప్రాంతం రాజధానిగా డెవలప్ అయితే ఎన్ని లక్షల మందికి మంచి జరుగుతుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే హైదరాబాద్ తీసుకోండి, ఈ రోజు హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా అన్నం పెట్టేటువంటి పరిస్థితిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 మంది జనాభా ఉన్నారు ఒక హైదరాబాద్ లోనే. మరి వాళ్ళందరూ బతుకుతా ఉన్నారు. ఈ రోజున వేరే రాష్ట్రాల్లో ఉద్యోగం లేకపోయినా కూడా హైదరాబాద్ కు వచ్చేటువంటి పరిస్థితి. ప్రపంచం అంతా కూడా ఈ రోజు హైదరాబాద్ ముందే ఉంది. ప్రపంచంలో 3 నగరాల గురించి మాట్లాడుకుంటున్నారు. 1 దుబాయ్, 2 డాలస్, అమెరికాలో 3వది హైదరాబాద్ ఈ రోజున. అవన్నీ ఎవరి వల్ల సాధ్యమైంది, ఎందుకు సాధ్యమైందో కూడా మీరు తెలుసుకోండి. అలాంటి ప్రాంతాన్ని, మనం అమరావతి ప్రాంతాన్ని కూడా మనం అలా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనందరం కలిసి ఉండాలి. గ్రామాల్లో ఉన్న వ్యక్తులు అందరం కూడా కులమతాలకు అతీతంగా ఒక్కటైతే అభివృద్ధి 5 ఏళ్లలో పరిగెత్తించవచ్చు. మీరు ఆ విధంగా మీరు అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి ఓట్లేయండి. కృతజ్ఞత తీర్చుకుంటాం. మంచి అభివృద్ధి రూపంలో మళ్లీ వెనక్కి వస్తాం. అయితే ఇంకొకటి, ఆకలిగా 1-2 ఓట్లు వేయకపోయినా కూడా మీకు కృతజ్ఞత తీర్చుకుంటాం మేము మళ్లీ వచ్చి. థ్యాంక్ యూ.